హాయ్ అండి అందరికీ, నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నా? నేనైతే మంచిగా ఉన్నా. సో ఈరోజు మనది ఈ వీడియో ఏంటంటే రొటీన్ అండి. మీకు నేను అసలు విషయం చెప్పలేదు కదా, ఒకసారి చూపించినాను. నేను మిషన్ కూడా కుడతాను అనమాట. నేను బయట గిరాకి కూడా కుడతా, నావి కుట్టుకుంటా, నేను బయట కూడా కుడతాను అనమాట. అప్పుడప్పుడు ఇట్లా ఇంట్లో ఇవి కూడా చేసుకుంటూ ఉంటా, ఖాళీగా అయితే అసలు ఏమి ఉండను. సో ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం కస్టమర్ది, శ్రావణ శుక్రవారం కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకి బ్లౌజ్ అర్జెంట్ అని చెప్పేసి అంటే టకటక కటింగ్ చేసేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇంకా మా పిల్లలు రాలి, ఇప్పుడు వచ్చే టైం అయింది, వాళ్ళు వచ్చేవరకు నేను కటింగ్ పూర్తి అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలి. మళ్ళీ అయిపోయిన బయట మన చెట్ల పని కూడా కొంచెం ఉంది, చూద్దాం. ఐదు అవుతున్నట్టుంది ఇప్పుడు. ఇప్పుడు 5 అయిందంటే ఒక 1 అవర్లో కొంచెం వెళ్తేనేమని ఉంటే మాత్రం చూస్తా బయట చేయడం, లేకపోతే రేపు మార్నింగ్ చేద్దాం ఆ వీడియో. ఓకేనా? ముందైతే నిన్న పని కానివ్వాలి. అంతకుముందు బాగా కుట్టేదానండి, కానీ ఈ మధ్య కుట్టట్లేదు. అంటే హెల్త్ ఇష్యూ వల్ల కూడా మానేసిన అనమాట. కానీ ఓకే, అప్పుడంత కాకపోయినా కుడతానమాట. నాకు ఏడండి సరిపోతుంది. నాకు ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, నాకు వచ్చిన ఎడిటింగ్ నేర్చుకోవడము, చేసుకోవడము, ఈ పనులు చేసుకోవడము, ఇదే సరిపోతుంది నాకు. చాలా చిన్న బ్లౌజ్ ఈ మాది. ఇక్కడ నాది బ్లౌజ్ కట్ చేయడం అయిపోయిందంటే లేసే టైంకు పక్కన సౌండ్ వస్తుందని వెళ్ళే వరకునే మన పక్కన ఫ్లాట్ వాళ్ళు మన పక్కనంతా క్లీన్ చేపిస్తారు అనమాట. గుమ్మడికాయ చెట్టు అయితే అంటే పోయిందండి, అది తీసేసినాం కూడా. కానీ అంతకుముందుకు వేసిన చెత్త మొత్తం క్లీన్ చేసిర్రు, మస్తు హ్యాపీ అనిపించింది. అది సేల్కి పెట్టేసిరట ఫ్లాట్ అంతా, అందుకని చెప్పేసి క్లీన్ చేపిస్తారు అనమాట. ఇప్పుడు మన వీడియో ఏంటంటే, పిల్లలు వచ్చిన తర్వాత నేను ఏదైనా స్నాక్స్ చేసి స్టార్ట్ చేస్తా అన్న కదా. సో అది మనకు కుదరలే. అంటే చూసారు కదా మీరు, ట్రాక్టర్ క్లీనింగ్ కానీ అది ఎవరికైనా మొత్తం బయట నిలబడ్డం, మనకు పాము కూడా వచ్చింది. సో అది అడవిలో ఇంకా అంటే టైం వేస్ట్ అయిపోయింది అన్నట్టు. ఇక దాని తర్వాత ఇక పిల్లలు కాసేపు ఏంది చాకోస్ వేసుకొని పాలు తాగేసిర్రు. సో ఇప్పుడు అదే స్నాక్స్ని అంటే డిన్నర్ లాగా ప్రిపేర్ చేస్తాను అన్నట్టు. ఇది మన దోశ అంటున్నా, ఇడ్లీ పిండి అనమాట. ఇడ్లీ పిండిలో అంటే ఇంకా రొటీన్గా వీళ్ళు తినడం రొటీన్ అని చెప్పేసి స్పెషల్ ఏంటంటే ఇదే స్వీట్ కార్న్ వేసి సేమ్ దోశలు లెక్క వేసుకోండి అన్నట్టు. అసలు ఇది కొంచెం గ్రైండ్ చేసి వేస్తే బాగుంటుంది, కానీ వద్దని చెప్పేసి అన్నట్టు చిన్నోడు డైరెక్ట్ ఇట్లా కలుపుతుండేవి. నేనైతే ఇట్లాంటి వెరైటీస్ అయితే చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. ఇదంతా మిక్స్ చేసుకున్నా అండి స్వీట్ కార్న్తో. ఇవి ఎంటికలు అనుకున్నారు కొంప తీసి, స్వీట్ కార్న్ అది. దీంట్లోనే ఏమేస్తున్నా అంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కలమాకు, కొంచెం కొత్తిమీర, మన చెట్లదే. అంటే మనం వేసిందే, మన చెట్లదే కాదు, పిక్కొచ్చిందే చెట్టులే. దీంట్లో మనం కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని డైరెక్ట్ వేసుకోండి. దీంట్లో కొంచెం క్యారెట్ ఉంటే కూడా బాగుండేది. పెద్దోడు చిన్నోడు ఉంటే వద్దులే అమ్మ అని చెప్పేసి అన్నాడు. పెద్దోడైతే ఏదైనా తింటాడు నా కొడుకు. చిన్నోడే లేని కోరికలు కోరుతాడు ఇంట్లో. పెద్దోడు ఏది పెట్టినా తింటాడు, వాడు తినడం ఉండాలి అంతే వాడికి. అంటే తిండిపోతాను అనుకోలేరు. నాకు తిండిపోతే ఏం కాదండి, వాడు ఇష్టంగా తింటాడు, ఏదైనా ఫుడ్ ఇష్టపడతాడు, ఫుడ్ లవర్ అనమాట.
ఎంత పెట్టినా సరే, కొంచెం పెట్టినా సరే కానీ ఇష్టంగా తింటాడు అది. కొంచెం పసుపు, దీంట్లోనే మనకు తగినంత కొంచెం టేస్ట్ చూసుకుంటే వేసుకోండి. ఎందుకంటే నాకు ఇడ్లీ పిండి అనేది పులిసింది అనమాట, కొంచెం ఉప్పు పడుతుంది. నేను చూసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటా. ఇవి ఎట్లా వేస్తున్నా అంటే దిబ్బ రొట్టెలాగా వేస్తున్నా అనమాట. ఇదైతే కలపడం అయిపోయింది. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా, సరిపోతాయి. అది పెద్ద స్టవ్ వచ్చేసి నాకు చిన్నగా వస్తుందండి మంట, అందుకని చెప్పేసి చిన్న స్టవ్ బాగా వస్తుంది, అంటే ఇది బాగా వస్తుంది బర్నర్ అనమాట. మనకైతే పెంక వేడెక్కిందండి. కొంచెం ఆయిల్ ఇట్లా వేసుకొని మా ఇంట్లో ఇవైతే బాగా సేల్ అవుతాయి. ఇంతే. మా వీడియో తిప్పలు ఇంత అంత కాదు. ఇప్పుడు ఇద్దరు నా మీద పడ్డట్టే నిలబడ్డారు వీడియో తీయడానికి. ఇయ్యో దేవుడా. ఇంకొక 1 minute అయితే మనకి తిరిగేసుకుందాం. ఉంటుంది. ఓకే, చూడ్డానికి మనకి ఇది కొంచెం మాడిందేమో అనుకోలేరు, ఇది మాడలేదు, బాగానే ఉంది. ఇంకా మొత్తం అయిన తర్వాత చూపిస్తాం. ఇది కడాయిలు వేసుకోవాలి, కానీ నాకు కడాయిలు వేయడం చూడ ఎందుకో ఇష్టం ఉండదు. నాకు ఇట్లా తీయడం ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడితే మంచిగా అనిపించదు అనమాట. ఇట్లయితే మంచిగా తీయడానికి ఈజీ ఉంటుంది. దీంట్లో కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మన లాస్ట్ దిబ్బ రొట్టె నేను ఇట్లా వేసా. కొంచెం ఏంటంటే కొంచెం సన్నగా వస్తాయి కదా, తినడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి. అంటే మీకు అంతకుముందు చెప్పే ఉంటా పులి బొంగరాలు చేసిన కదా, దానికంటే కొంచెం దొడ్డేసిన అన్నట్టు. సో పిల్లలకి పెట్టేస్తా. ఇంకా చేయడం అయితే అయిపోయిందండి. పిల్లల్ని అయితే అడగాలి. మా ఇంట్లో అడగడాలు ఏముండవు, ఇట్లా ఎప్పుడు చేస్తే కాబట్టి వాళ్ళకి రుచినే అనిపిస్తుంది అనుకో. పట్టుకోబెట్ట పల్లి చట్నీ చేసిన దాంట్లోకి, అంటే టమాటా చట్నీ చేద్దాం అనుకున్నా, బాగుంటుంది. ఇక వీడు వద్దన వరకు ఇంకా ఆపేసిన అనమాట. నోటిండే పెడతా బెట్ట. లాస్ట్ టైం కంటే మంచిగా వచ్చింది. మంచిగా వచ్చింది కదా. నిన్న స్వీట్ కార్న్ వేసే వరకు టేస్ట్ వస్తుంది. స్వీట్ కార్న్లన్నీ రాలిపోతున్నాయి. చూసిరు కదండి పొద్దున్న నుంచి నా వీడియో అయితే. సో ఈరోజు ఇంతే, అంటే ఎక్కువ తీయడం కూడా కుదరలేదనమాట నాకు. సో ఇంకా బెటర్ తీయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మీ గురించి అయినా సరే
మిమ్మల్ని నవ్వుపీయడమే అండి. కొన్ని కొన్ని ఫన్గా చేస్తుంటే కూడా మా వాళ్ళు నవ్వుతున్నారు, ఎందుకంటే నేను అంత ఫన్గా కూడా ఉండను. సో అవి చూసి వాళ్ళు నవ్వుకుంటారు అనమాట షార్ట్ వీడియోస్. సరే ఆ విషయం పక్కన పెడితే, చూసిరు కదండి, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అనేది నాకు మరింత ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అండి. లైక్ చేయకుండా అయితే అస్సలు వెళ్ళొద్దు. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ ఒక చిన్న లైక్ ఒక సబ్స్క్రైబే కదండి నేను రిక్వెస్ట్ పెట్టుకుంటుంది. ఇంత చేస్తుంది దాని గురించి నా తిప్పాలంతా. సరేనా అండి, బాయ్.